శిష్యులు మల్లాది వారి శిష్యుణ్ణి అని గర్వంగా చెప్పుకునే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణంతో మనమందరం పుణ్యాన్ని మూట కట్టుకుందాం. సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీయం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శృంగేరి జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య చరణాబ్జములకు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య చరణాబ్జములకు, వేములవాడ రాజరాజేశ్వర దివ్య చరణాబ్జములకు, కాళేశ్వర ముక్తేశ్వర దివ్య స్వామి చరణములకు సాష్టాంగ ప్రణామములతో ఈ రాష్ట్ర అధిదేవానికి నమస్కారం చేస్తూ, కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరుసు లోపల వసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పురియు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఆ తల్లికి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, స్వస్తి శ్రీ హేమలంబి నామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. కలియుగం 4,32,000 సంవత్సరాలు. అందులో ప్రథమ పాదం 1,08,000 సంవత్సరాలు. అందులో ప్రభవాది షష్ఠి సంవత్సరములలో 60 సంవత్సరములలో ఈ సంవత్సరము హేవిలంబి నామ సంవత్సరము. ఇది 31వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది. అయితే చాలామంది పేరులోనే చాలా సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఇది హేమలంబియ, హేమలంబయ, హేవలంబీయ, హే విలంబీయ అని సందిగ్ధంగా ఉంటే దానికి పెద్దలు చెప్పినటువంటి మార్గం ఒక్కటే. నరకంఠీరవం అనేటువంటి గ్రంథంలో హేమలంబి విలంబీ చ వికారి శార్వరీ ప్లవ, నిర్ణయ సింధువులో హేమలంబో విలంబో అని ఉన్నది. అయితే పెద్దలను సంప్రదిస్తే అస్మద్ గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పింది ఏమిటి అంటే, నేను 60 ఏళ్లుగా పంచాంగాన్ని చూస్తున్నా, చాలా చోట్ల విన్నా హేవి లంబి అన్నారు. కాబట్టి హేవి లంబి అయినా, హేమ లంబమైనా, హే విలంబి అయినా ఇవన్నీ పర్యాయ పదములే తప్ప అర్థముల్లో పెద్ద మార్పు ఉండదు. కాబట్టి పేరు విషయంలో ఆలోచించకుండగా భగవంతుడు హేవిలంబి నామ సంవత్సరంలో అందరికీ సర్వ దిగ్విజయమును ఇచ్చుగాక అని సంవత్సర అధిదేవతమైనటువంటి అగ్నిదేవతను నమస్కారం చేస్తున్నాం. ఈ సంవత్సరానికి అధిదేవత అగ్ని అన్నారు. సూర్యనారాయణుడు అని చెప్పారు. అగ్నిస్వరూపమైనటువంటి దేవతాత్మకంగా ఈ సంవత్సరం మన ముందుకొచ్చింది. దీనికి
ధ్యాన శ్లోకం చెబుతూ పురాణంలో ఈ హేవిలంబి నామ సంవత్సరంలో ధరామర గోకుల రాజబృంద ధర్మ ప్రసక్తాకలు కేమలంబే సీదంతే సర్వే విఠల అర్ఘ సస్య వృష్టిభిః క్షుద్భయ పీడితాశ్చ హేమలంబే త్వితి భీతిః మధ్య సస్యార్ఘ వృష్టయః భాతి భూర్పతి క్షోభః కండ విద్యుల్లతాదిభిః. ఇది హేమలంబి నామ సంవత్సరం యొక్క ఫలితం. రాజులు సక్రమమైనటువంటి పరిపాలన కావిస్తారు ఈ హేమలంబి సంవత్సరంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని చోట్ల రాజకీయ కల్లోలం ఉండే ఆస్కారం ఉంది. చోరులు దుర్మార్గులు పెరుగుతారు, కానీ దైవానుగ్రహం వల్ల వారి ఆటలను భగవంతుడు సాగనివ్వడు. ధాన్యాదుల ధరలు సమానంగా ఉంటాయి. ఇంకొక మంచి అంశం ఏమిటి అంటే, మనందరికీ ఆనందదాయకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ శాస్త్రంలో చెబుతున్నారు సస్య అర్ఘ్య వృష్టయ అంటే వర్షాపాతం అనేటువంటిది చక్కగా ఈ సంవత్సరం కూడా మనందరికీ ఆనందదాయకంగా ఉంటుంది అని. ముఖ్యంగా ఒక ఫలితాన్ని నిర్ణయం చేసేటప్పుడు శాస్త్రంలో నవనాయకులు అని మనకు వస్తారు. ఇక్కడ నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం చూస్తూ ఉంటే, నవనాయకుల్లో 6గురికి శుభాధిపత్యం వచ్చింది, 3 పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. అంటే మెజారిటీ మొత్తం కూడా పాజిటివ్గా ఉంది. శుభాధిపత్యమే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది. 21 మంది ఉపనాయకులలో 14 మంది శుభగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది, 7 పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. అంటే ఏతావతా మనం విశ్లేషణగా చూస్తే శుభగ్రహాధిపత్యమే సాధారణంగా అధికంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం బుధవారం వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజు బుధుడయ్యాడు, మంత్రి శుక్రుడయ్యాడు, సేనాధిపతి గురువయ్యాడు, సస్యాధిపతి చంద్రుడయ్యాడు, ధాన్యాధిపతి శని అయ్యాడు, అర్ఘాధిపతి గురువు, మేఘాధిపతి గురువు, రసాధిపతి బుధుడు, నీరసాధిపతి రవి. వర్షలగ్నం మేషం, జగల్లగ్నం కుంభం. ఇక్కడ బుధుడు అంటే పండితుడు అండి, రాజు అంటే వివేకం, ప్రజ్ఞ, పాండిత్యము, యుక్తాయుక్త విచక్షణ, జ్ఞానం కలిగినటువంటి వారే రాజులవుతారు. కాబట్టి రాజు బుధుడయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము ఆ బుధుడి అంశ మన పరిపాలకుల్లో కూడా వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా నిరాఘాటంగా ఆనందంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు. ఇక మంత్రి శుక్రుడయ్యాడు. ఇక్కడ మంత్రి శుక్రుడు కావటం చేత ముఖ్యంగా బుధుడు రాజు కావటం అనేటువంటి విషయంలో శాస్త్రం చెప్తోంది, సదాగతి సాధ్య సకృత్ ప్రజానాం నరస్త్రియో వా రతికర్మహీనాః ధారాధరాశ్చాప్యముక్తధారాః మధ్యాని సస్యాని భవంతి భూతలే. ముఖ్యంగా పండితుడు రాజయ్యాడు కాబట్టి ఇప్పుడు వర్షాలు చక్కగా కురుస్తాయి, అలాగే మధ్యమ సస్యములు ఫలిస్తాయి, వాయుభయం అధికంగా ఉంటుంది. అయితే శుక్రుడు మంత్రి అయ్యాడు. శుక్రుడు అంటే విలాసానికి ప్రతీక. కాస్త విలాసము, విందులు, ప్రజల్లో కాస్త వినోదం మీద ఆసక్తి అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. స్త్రీ సంయోగే సదా ప్రీతి అని చెప్పారు, దీనికి చక్కనైనటువంటి ఫలితం. కాబట్టి చాలా వరకు నిర్ణయాలు మగవారి అయినప్పటికీ వాటి వెనక స్త్రీమూర్తుల యొక్క ప్రమేయం కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అనేటువంటి విషయం కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక వర్షాల యొక్క స్థితిని చూస్తే మనకు వర్షాలు ఎలా చూస్తాము మన పంచాంగంలో అంటే, ఇక్కడ అర్ఘాధిపతి, మేఘాధిపతి, నీరసాధిపతి వీరందరిని బట్టి చూస్తాం. ఇప్పుడు చంద్రుడు సస్యాధిపతి అయ్యాడు, గురువు అర్ఘాధిపతి అయ్యాడు. దీనికి చెప్పారు సువృష్టిభిః ధాన్య ధనైః ద్విజాతీనాం భూమిః మహాయజ్ఞపరా మహీసురాః అని చక్కటి ఫలితం చెప్పారు. మేఘాధిపతి స్థానంలో గురువే ఉన్నాడు, చంద్రుడు సస్యాధిపతి అయ్యాడు, గురువు అర్ఘాధిపతి అయ్యాడు. కాబట్టి వర్షాలు చక్కగా కురుస్తాయి. అయితే ఆషాఢ మాసంలో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అలాగే
ఇంకొక చక్కనైనటువంటి విషయం ఏంటంటే, మన తెలంగాణ జాతకాన్ని పరిశీలన చెయ్యగా తెలంగాణకు ఈ సంవత్సరము కర్షక అనుకూల వర్షం అనేటువంటిది పడటం అనేది చక్కటి శుభ సూచన. గత సంవత్సరం వర్షం బాగా పడ్డది, చెరువులు బాగా నిండాయి, కానీ అనుకున్న సమయానికి వర్షం అనేటువంటిది పంటల విషయంలో కొద్దిగా కనిపించింది. కానీ ఈ సంవత్సరము భగవంతుడి యొక్క దయ, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దయ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క దైవానుగ్రహ స్థితి, ఈ మూడింటిని బట్టి సరి అయినటువంటి సమయంలోనే వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక చిన్న సూచన కూడా సూచిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము తప్పకుండా ఆషాఢమాస ప్రారంభంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పూనుకొని ప్రతి దేవాలయంలో వరుణ జప సహితంగా విరాట పర్వం అనేటువంటి దాన్ని పారాయణం చేయించి ప్రతి ఆలయంలో వరుణ జపాలు ముందస్తుగా కనుక చేయించడం ద్వారా ఇంకా చక్కటి వర్షాలు కురిసి ఈ రాష్ట్రాన్ని చక్కగా చెరువులు, కుంటలు, తూములు అన్ని బాగా నిండి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి ఈ విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు బాగా చొరవ చూపి చక్కటి తపస్సులాగా ఈ కార్యక్రమాలను చేస్తే ఆషాఢమాసం నుంచి శ్రావణం వరకు చక్కటి వర్షాలు అనేటువంటివి పడే ఆస్కారం ఉంది అని చిన్న సూచనా ప్రాయంగా తెలియజెప్పడం అవుతోంది. ఇక వర్ష లగ్నం తులా లగ్నం. లగ్నాధిపతి శుక్రుడు కోణస్థానంలో ఉన్నాడు. లగ్నాత్తు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల అక్టోబరులో కూడా ఉరుములతో కూడినటువంటి వర్షాలు, భాద్రపదంలో వర్షాలు బాగానే పడతాయి. సస్యాధిపతి చంద్రుడి వల్ల మాగాని, మెట్ట పంటలు, చింతపండు, అలాగే పనస, నారింజ, గోధుమలు, తమలపాకులు మొదలైనటువంటి వాటి ధరలు బాగా సరసంగా చక్కగా ఉంటాయి. ధాన్యాధిపతి శని అయ్యాడు ఈ సంవత్సరము. అంటే ధాన్యానికి అధిపతి శని కావటం వల్ల మినుములు, నువ్వులు, అవిసెలు, నల్ల భూములు, నల్ల పంటలు చాలా మంచి దిగుబడిని మనకు ఇస్తాయి. అక్టోబరులో తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరు, ప్రకాశాల్లో ఆ వైపున ఈసారి తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ దక్కన్ పీఠభూమి అయినటువంటి మన హైదరాబాదు మాత్రం చక్కగా ఆనందంగా సుఖశాంతులతో వర్ధిల్లేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక సైన్యాధిపతి గురుడయ్యాడు, ఇది చాలా మంచిది. కానీ ఈ సంవత్సరము చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటి అంటే, గత సంవత్సరం నుంచి నాకు మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నారు, సార్ ఈసారి మీరు ఏ డిపార్ట్మెంట్లో టార్గెట్ చేయబోతున్నారు అని. ఏది చెప్పట్లేదు, ఎందుకంటే పంచాంగం చెబుతోంది, శాస్త్రం చెబుతోంది, దాన్ని మనం ప్రణాళికాబద్ధంగా చూస్తూ ఉన్నాం. ఈసారి సైన్యాధిపతి గురుడు కావటం చేత గురువేమిటి అంటే తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొద్దిగా ఆచితూచి ఆలోచిస్తాడు. అందువల్ల ఈ సంవత్సరము అక్టోబర్, నవంబర్, ఆగస్టు నుంచి అక్టోబరు దాకా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి పోలీసు శాఖ వారు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి రాష్ట్రానికి తగినటువంటి భద్రతను ఇంకా కల్పించాలి. ఈ సంవత్సరము చక్కగా, పోయిన సంవత్సరం చెప్పడం జరిగింది పోలీసులంతా సమర్థవంతంగా పరిపాలిస్తారు అని, అదే విధంగా సమర్థత కనిపించింది. అయితే ఆ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకొని ఈ సంవత్సరము ఇక్కడ కాస్త ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొన్ని విషయాల్లో అపశృతులు దొర్లేటువంటి అవకాశాన్ని మన పంచాంగం సూచిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా భద్రతా విషయంలో అధిక ప్రమాణాలతో వారు ముందుకు వెళ్లాల్సిందిగా పంచాంగం చెబుతూ ఉన్నది. ఇక ముఖ్యంగా రక్షణ కట్టుదిట్టం చెయ్యాలి. అలాగే ఈ సంవత్సరము ఎవరో ఒక నాయకుడికి కూడా ఒక రకమైనటువంటి ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి అందరూ జాగ్రత్తగా దైవంగా చక్కగా శతచండీ కానీ సహస్రంచండీ పారాయణాలతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యండి. సాఫ్ట్వేర్ రంగంలో ఈ సంవత్సరము మందకొడిగా ఉండే అవకాశం ఉన్నది. భారీ కుంభకోణాలు వస్తాయి. ఔషధాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరము ఔషధంలో కల్తీలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నీరసాధిపతి యొక్క ప్రభావం వల్ల వైద్య రంగంలో చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి మరల కనిపిస్తూ ఉన్నాయి. 16 వీసముల యందు 9 వీసముల పంట చేతికొస్తుంది. ఈ సంవత్సరము భారతదేశ జాతకాన్ని గనుక పరిశీలనగా చూస్తే భారత్ బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వెళ్తోంది.
అలాగే ఈ సంవత్సరము శుక్రుడి యొక్క ఆధిపత్యం వల్ల, శుక్రుడి యొక్క ప్రభావం వల్ల మీడియా రంగంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీడియా వారు కూడా జాగ్రత్తగా భగవద్భక్తితో వ్యవహరించడం ద్వారా తప్పకుండా వారికి కూడా చక్కటి శ్రేయస్సు కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరము పుష్కరము 12/9/2017 మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరము కావేరీ నదికి పుష్కరాలు వచ్చాయి. ఇక ఈ సంవత్సరం గ్రహణాలను గనక మనం పరిశీలనగా చూస్తే ఆగస్టు 7వ తేదీ 2017 శ్రవణ నక్షత్రయుక్త మకర రాశిలో చూడామణి అనేటువంటి పేరుతో పాక్షిక చంద్రగ్రహణం వచ్చింది. అలాగే 31/1/2018 మాఘశుక్ల పౌర్ణమి బుధవారం మనకు 2018 జనవరి 31 నాడు పుష్యమి నక్షత్రంలో ఆశ్లేష కర్కాటక రాశిలో సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వచ్చింది. ఈ రెండు గ్రహణముల యొక్క ప్రభావం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం మీద గణనీయమైనటువంటి ప్రభావం చూపుతుంది. అందువల్ల చక్కగా రుద్రాభిషేకములతో ఈశ్వరారాధన చేయటం ద్వారా మనం సమర్థవంతంగా ఆ గ్రహణ ప్రభావం నుండి కూడా తప్పుకుంటాము. అలాగే ఇక ఈ సంవత్సరము ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క స్థితిని గనక మనం పరిశీలనాత్మకంగా చూస్తే ఈ సంవత్సరము హేమలంబి నామ సంవత్సర అబ్దాధిపతి రాహు అయ్యాడు. కాబట్టి రోగపీడ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఏప్రిల్ 16 నుంచి మే 3 మధ్య అక్కడక్కడ వర్ష సూచన కనిపిస్తూ ఉన్నది. ఫిబ్రవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా మధ్యలో వర్షాలు కనిపించేటువంటి అవకాశం ఉన్నది. నావిక సైనిక శాఖల యందు కొత్త కొత్త ఆయుధాలు ఈ సంవత్సరం కనుగొంటారు. ముఖ్యంగా భారతదేశం అనేటువంటిది వర్షలగ్నం వల్ల, లగ్న అష్టమాధిపతి కుజుడు స్వక్షేత్ర లగ్నస్థితి వల్ల సాంకేతికంగా భారతదేశము యొక్క ఖ్యాతి ఈ సంవత్సరము విశ్వవ్యాప్తమవుతుంది. అందువల్ల ఈ సంవత్సరం చక్కటి ఫలితం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ సంవత్సరము విశేషించి చూసినట్లయితే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఒకసారి చూద్దాము. ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం అంతా కూడా విశేషించి అందరికీ బాగానే ఉంది. దీనివల్ల అంటే ఎవరో ఇది వ్యక్తిగతమైనటువంటి జాతకాలుగా పరిశీలనగా కాకుండా మీరు సాధారణంగా మీ యొక్క ఆదాయ కందాయ వ్యయాలను బట్టి ఈ విషయాన్ని తెలుసుకొని భగవత్ భక్తితో చక్కగా ఆనందంగా ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఈ సంవత్సరము మేషరాశి 5 ఆదాయం వ్యయం 5 రాజ్యపూజ్యం 3 అవమానం 3. ఉగాది నుండి వీరికి గురువు షష్ఠస్థానంలో ఉండటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచి అవకాశాలు వస్తాయి. వీరికి రాజ్యపూజ్యం 3 అవమానం 1. ఇక వృషభ రాశి ఆదాయం 14 వ్యయం 11 రాజ్యపూజ్యం 6 అవమానం 1. ఉగాది నుండి గురువు వీరికి పంచమ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరము వీరికి చక్కగా పనులన్నీ నెరవేరుతాయి. వీరికి రాజపూజ్యం 6 అవమానం 1. మిథున రాశి ఆదాయం 2 వ్యయం 11 రాజ్యపూజ్యం 2 అవమానం 4. ఉగాది నుండి వీరికి గురువు అర్ధాష్టమ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికే దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్తారు. బాంధవ్యాలు మిత్రులతో చక్కగా స్థిరపడిపోతాయి. ఈ సంవత్సరము వీరికంతా యోగవంతంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిని కనుక మనం పరిశీలనగా చూస్తే కర్కాటక రాశి మన ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ ముఖ్యమంత్రి వర్యుల వారిది. వీరు 17 ఫిబ్రవరి 1954లో ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో మేషలగ్నంలో వీరు జన్మించారు. వీరి ధనస్థానం గురువు, 3లో కేతువు, చతుర్థంలో చంద్రుడు, సప్తమంలో శని. వీరి యొక్క జాతకాన్ని ఆమూలాగ్రం గనక పరిశీలన చూడగా వీరికి ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే యోగవంతంగా ఈ సంవత్సరము వారు చక్కగా తమ కార్యములను నెరవేరుస్తారు. ఇంకా ఇనుమడించినటువంటి ఉత్సాహంతో వారు ముందుకు వెళ్తారు. వారు చక్కటి పరిపాలన మనకు అందిస్తారు. అందుకే స్థిర నవ్యాబ్ది గహే విలంబి జనసుశ్రీ శోభతో చంద్రశేఖర సంస్కారపు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రపంచాన సత్వర భాగీరథి కాకతీ మిషను సాఫల్యము సిద్ధించ సద్వర సంతోష ప్రసంగమై ప్రజలకున్ పంచాంగ పర్వం ఇప్పుడున్నో. స్థిర నవ్యాబ్ది హేవిలంబి జనసుశ్రీ శోభతో
చంద్రశేఖర సంస్కార ముఖ్యమంత్రి తెలంగాణ ప్రపంచాన సత్వర భాగీరథి కాకతీ మిషను సాఫల్య సిద్ధిని పొందా అని వారికి చక్కటి ఆశీస్సులను అందజేస్తూ ఈ సంవత్సరము వారికి చక్కటి యోగవంతమైనటువంటి కాలంగా, ముఖ్యంగా వీరికి ఆదాయం 11, వ్యయం 8, అంటే దాదాపుగా 3 మిగుల్చుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. ఆదాయం 11 కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా దిగ్విజయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బాగా ఉన్నట్లయితేనే మనందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4, కాబట్టి వీరికి గౌరవము ఇంకా ఈ సంవత్సరము పెరుగుతుంది, అందులో సందేహం లేదు. అలాగే ఇక సింహరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 2, వీరికి చాలా బాగుంది. ఇంకా చూస్తున్నట్లయితే రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఉగాది నుండి గురువు ద్వితీయ స్థాన సంచారం వల్ల మంచి ఆర్థికాభివృద్ధి పొందినప్పటికీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి అర్ధాష్టమ శని తొలగిపోయినందువల్ల అనేక కార్యక్రమములు సాఫీగా సాగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. వీరికి ఉగాది నుండి జన్మగురువు సంచారం వల్ల కొద్దిగా అభివృద్ధికి ఆటంకం వస్తుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు రాజ్యపూజ్యం 4, అవమానం 7. తులారాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఉగాది నుండి గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల శుభకార్యాల వల్ల వీరికి వ్యయం బాగా అవుతుంది. అయితే జూలై నుంచి వీరికి యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీరు చక్కగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి అభివృద్ధిలో ఉంటారు. వృశ్చిక రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఉగాది నుండి గురువు లాభస్థాన సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యాపారం తలబెడితే విజయం అవుతుంది. చక్కగా ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి సర్వత్రా దిగ్విజయ సిద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి కావటం కూడా ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం. ఇక ధనురాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఉగాది నుండి గురువు రాజ్యస్థాన సంచారం వల్ల దైవబలం అనేటువంటిది పెరిగి ఈ సంవత్సరము ధనుర్రాశి వారు విశ్వాసంతో ముందుకోతారు. కానీ శని యొక్క స్థితి వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలను ఎదుర్కోవటం ద్వారా వీరు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి దైవబలాన్ని వీరు బాగా సంపాదించాలి. ఇక మకర రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఉగాది నుండి గురువు భాగ్యస్థాన సంచారం వల్ల వీరికి చక్కగా అన్ని రకాలైనటువంటి లాభాలు ఈ సంవత్సరం కలుగుతాయి. శని ఏలిన నాటి శని వల్ల మనశ్శాంతి లోపించినప్పటికీ దైవబలం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి ఆదాయం 11, వ్యయం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరికి ఈ సంవత్సరం అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. మీనరాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఉగాది నుండి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల కొన్ని పనులలో ఆటంకం ఏర్పడినప్పటికీ వీరికి ఈ సంవత్సరం అంతా కూడా యోగవంతంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఈ విధంగా చూడగా హేమలంబి నామ సంవత్సరం అనేటువంటిది మనందరికీ కూడా చక్కగా రాజాది నవనాయకుల్లో 6 శుభులు కావటం, 3 పాపులు కావటం చేత 21 మంది ఉపనాయకుల్లో 14 మంది శుభులు కావటం, 7 పాపులు కావటం చేత ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఆనందంగా శ్రేయోదాయకంగా తెలంగాణ రాష్ట్రము చక్కగా మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలతో మంచి నీళ్లతో చక్కటి విద్యుత్తుతో ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ప్రకాశించుగాక. వీరందరికీ కూడా ఉన్నటువంటి మంత్రివర్యులందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు, మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజేశ్వర స్వామి చక్కటి ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చే తెలంగాణ ప్రజలందరికీ చక్కటి శ్రేయస్సును ఇచ్చుగాక అని పంచాంగ అధిదేవత అయినటువంటి ఆ అగ్నిస్వరూపమైన సూర్యనారాయణ భగవానుడిని ప్రార్థన చేస్తూ స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిష సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఉగాది పండుగ అంటేనే పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం గావించిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి
సాదర సత్కారం, తర్వాత శాసనసభ స్పీకర్ గారు, తర్వాత శాసన మండలి స్పీకర్ గారి సందేశాలు ఉంటాయి. ఆ తర్వాత వేద పండితుల సన్మానం ఉంటుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. నిజమే, పంచాంగ శ్రవణం గావిస్తే సిరి సంపదలు కలుగుతాయి, సకల మంగళాలు సంప్రాప్తిస్తాయి, ఎన్నో సుగుణాల శాతం పెరుగుతుంది, దోషాలు తగ్గుతాయి, గంగాది పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం సంప్రాప్తమవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఉత్తమ జీవన మార్గం సంప్రాప్తమవుతుంది, ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చేందుకు దోహదం చేస్తుంది. పంచాంగాన్ని వినటం, చదవటం సముచితం. అలాంటి పంచాంగాన్ని అందజేసిన సంతోష్ కుమార్ శాస్త్రి గారికి